పాత్ర అనే అంశం మీద మాట్లాడటానికి ఆచార్య కాత్యాయని విద్మహే గారు వేదిక మీదకి వచ్చారు. వారికి స్వాగతం తెలియజేస్తూ కొద్ది సంక్షిప్త పరిచయం వారి గురించి చెప్పటం సభా మర్యాదగా పాటిద్దాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మహిళామణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన అంతర్జాల మీటింగ్ ను ప్రారంభించుకున్నాం. కాత్యాయని విద్మహే గారి గురించి తెలుగులో స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది మంది విమర్శకుల్లో ఒకరు ఆచార్య కాత్యాయని విద్మహే గారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక స్త్రీవాద కోణంలో పరిశీలించారు. వివిధ సామాజిక ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలకు బాసటగా నిలిచారు కాత్యాయని విద్మహే గారు. తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్టు దృక్పథంతో కొత్త దారులు వేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు 1955 నవంబర్ 3న ప్రకాశం జిల్లా మైలవరం గ్రామంలో జన్మించినప్పటికీ వారి విద్యాభ్యాసం అంతా కూడా వరంగల్లోనే కొనసాగింది. డిగ్రీ ఇతర ప్రాథమిక విద్య అంతా కూడా వరంగల్లోనే పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. అక్కడి నుంచే తమ PhDని కూడా చేశారు. చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ అనే అంశం మీద PhD చేశారు. తర్వాత స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర అంశాల మీద 285 వరకు వ్యాసాలు వారు వెలువరించారు. తర్వాత 275 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 25 పుస్తకాలు వారు రాసినటువంటి వెలుగులోకి వచ్చాయి. తర్వాత వారు అనేక పురస్కారాలు కూడా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం 2015లో సాహిత్యాకాశంలో సగం వారి పుస్తకానికి అవార్డు ప్రకటించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురజాడ స్మారక పురస్కారాన్ని కూడా వారు పొందారు. దాంతోపాటు అనేక సాహితీ సంస్థలు, ఒట్టికొండ విశాలాక్ష్మి మొదలైనటువంటి అనేక అవార్డులను కూడా గౌరవాలని పొందినటువంటి కాత్యాయని విద్మహే గారిని ఈరోజు అంశం మీద ప్రసంగించవలసిందా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అమ్మా, మీరు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు పల్లూరి శివప్రసాద్ గారికి, జూమ్ వేదికగా ఈ మీటింగ్ లో హాజరైనటువంటి సాహిత్య అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశం కందాళ శోభారాణి PhD థీసిస్, తెలుగు సాహిత్య విమర్శ, స్త్రీల కృషి. ఆ పుస్తకం మీద నేను మాట్లాడాలి. PhDలు చాలా మంది చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉన్నాయి. కొన్ని PhDలు ప్రచురించబడుతూ ఉంటాయి. వాటి గురించి కొంత ప్రచారంలో ఉంటుంది, కొన్ని అసలు తెలియకుండానే పోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కందాళ శోభారాణి చేసిన PhD గ్రంథం 2018లో అచ్చయింది. అది సాహిత్య విమర్శలో, పరిశోధనలో ఒక మలుపును తీసుకొచ్చినటువంటి పుస్తకం. అందువల్ల ఈ రోజున మనకు చర్చనీయాంశమైంది. ఈ పుస్తకం, ఈ పరిశోధన నేను పర్యవేక్షకురాల్ని కావడం కూడా నాకు
చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకంటే మనకు అనుకుంటాం ఇప్పుడు మనుషులకు చాలా ఆకాంక్షలు ఉంటాయి. అన్ని ఆకాంక్షలు వాళ్ళే నెరవేర్చుకోలేరు, అందుకు అవకాశాలు ఉండవు. అందుకని పిల్లల మీద పెడతారు. నేను ఇది సాధించాలనుకున్న తల్లిదండ్రులు, ఇది సాధించాలనుకున్నా నువ్వు ఇది కావాలిరా అబ్బాయి, నువ్వు ఇది కావాలిరా అమ్మాయి అని చెప్తాం. అట్లా నేను చెయ్యాలనుకున్నటువంటి పనులు నాకు చేయడానికి వెసులుబాటు కానటువంటివి నా పరిశోధక విద్యార్థుల ద్వారా ఆ చేయించటం అనేది నాకు ఒక ఇష్టమైనటువంటి పని. అందులో భాగంగా స్త్రీల సాహిత్య విమర్శ గురించి ఆ చెయ్యాలన్న ఆలోచనలు దాదాపు 2000 నుంచి నాలో ఉన్నాయి. ఎందుకనంటే స్త్రీవాద ఉద్యమం వచ్చిన తర్వాత స్త్రీలు రచయితలుగా ఏం పనిచేశారనేటువంటి దానిని వెంటనే అందిపుచ్చుకొని స్త్రీల సాహిత్యం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ స్త్రీల సాహిత్య విమర్శకులు అంటే విమర్శ రంగంలో స్త్రీలు చేసినటువంటి పని మీద 2000 వరకు దాదాపు పెద్ద ప్రయత్నాలు జరగలేదు. 2000లో ఒకసారి మేము సెమినార్ పెట్టినప్పుడు దానిలో స్త్రీల వ్యాసాలు అని ఒక టాపిక్ ని ఎంచుకొని 3 చేత పేపర్లు సబ్మిట్ చేయించాను ఇక్కడ వరంగల్. ఎందుకు వ్యాసం మీదికి విమర్శ మీదికి పోవాలనంటే సృజన సాహిత్యంలో భావోద్వేగాలకు సంబంధించింది కొంత మనల్ని మనము కప్పి పెట్టుకోవడానికి వాళ్ళు పాత్రల ముఖంగా లేకపోతే కథాముఖంగా ఇతివృత్త ముఖంగా వ్యక్తం చేస్తారు, కానీ అవి వాళ్ళ భావాలు అనుకోవడానికి కూడా వీలు ఉండదు. వీటితోటి నాకు ప్రమేయం లేదని కూడా చెప్తూ ఉంటారు. కానీ విమర్శ అట్లా కాదు. చలం అన్నాడు కదా, స్త్రీలకు మెదడుంది, దానికి ఆలోచన అని చెప్పి. ఆ ఆలోచనకు సంబంధించినటువంటి మెదడుకు సంబంధించిన మేధకు సంబంధించిన కార్యకలాపం విమర్శ. అందుకని విమర్శకులుగా స్త్రీలేమిటి? వాళ్ళు కేవలం హృదయానుభూతులను వ్యక్తం చేయడమేనా? వాళ్ళ ఆలోచనలని అందులో ఇంకోటి అంటారు, విమర్శలో మనం దాక్కోవడానికి వీల్లేదు. విమర్శ అంటే ఖచ్చితంగా ఆ పుస్తకం మీద, ఆ పుస్తకం చెప్పిన భావజాలం మీద మన అభిప్రాయాలను నిక్కచ్చిగా నిష్కర్షగా చెప్పటమే దాని లక్ష్యం. అందువలన విమర్శ ఒక శాస్త్రం. కానీ శాస్త్ర జ్ఞానాలు స్త్రీలకు ఉంటాయా? స్త్రీలకు చాలా జ్ఞానాలు ఉండవు, స్త్రీలకు చాలా పనులు చేతగావు అనేటువంటిది మనం బాగా అలవాటైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో నుంచి స్త్రీలు మేధావులుగా, తర్వాత ఆలోచనాపరులుగా అనేక విధి నిషేధాల మధ్య తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితులలో విమర్శ రంగంలో వాళ్ళు చేసిన కృషి ఏమిటి అనేది మదింపు చేయాల్సినటువంటి అవసరం గుర్తిస్తూ ఆ క్రమంలోనే 2006 నాటికే కందాళ శోభ MA విద్యార్థిగా. అక్కడి నుంచి ఆమె ఉత్సాహము అది గమనిస్తూ వచ్చాను కనుక తను కూడా స్త్రీల విషయం మీద పరిశోధనకి, ముఖ్యంగా అటు సామాజిక రంగాలు, మానవ హక్కులు, తర్వాత అసమానతలు, వీటన్నిటి మీద తను ఆలోచిస్తున్నది, ఆచరణ రంగంలో ఉన్నది. మానవ హక్కుల సంఘం వీటన్నిటిలో పనిచేస్తున్నది. అటువంటి ఆమె తాను విమర్శ మీద పనిచేస్తానని చెప్పి ముందుకొచ్చింది. అందువల్ల ఇది స్త్రీల సాహిత్య విమర్శలో స్త్రీలు చేసిన కృషిని మదింపు వేయటం ఒక రకంగా మేమిద్దరం 2008 నుంచి కలిసి చేసినటువంటి పని. అందువల్ల నాకు ఒక రకంగా ఇది ఈ పుస్తకం గురించి మాట్లాడడం ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తున్నది. తర్వాత ఈ పుస్తకం రాసిన తర్వాత తన నుంచి చాలా ఊహించాం. ఆ ఊహించినటువంటి అమ్మాయి ఈ రోజున లేదు, తను చనిపోయింది. అది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఈ ఇన్ని ఉద్వేగాల మధ్య నేను ఈ పుస్తకాన్ని గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం గురించి మార్చి 8న పరిచయం చేయాల్సి రావడం కూడా మంచి సందర్భం మనకు. ఎందుకంటే స్త్రీల హక్కులు, స్త్రీల విముక్తి లక్ష్యంగా అసమ సమాజం మీద, రాజకీయ ఆర్థిక నిర్మాణాల మీద పోరాటానికి స్త్రీలు సంకల్పం చెప్పుకున్న రోజు మార్చి 8. అంటే మా మీద జరుగుతున్న పీడనలను, దోపిడిని మేమింకా సహించం, మేము తిరగబడతామని చెప్పి ఆ పోరాటాలకు
సంకల్పం చెప్పుకున్న రోజు దానికి మార్చి 8. దానికి 1910 నుంచి అంతర్జాతీయ మహిళా దినంగా అది ప్రకటింపబడుతూ స్త్రీల కృషిని మదింపు వేయడం, స్త్రీల హక్కుల గురించిన ఉద్యమాలని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అలాంటి మార్చి 8న ఈ పుస్తకం గురించి, ఎందుకంటే సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలు చేసిన కృషిని గురించి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఈసారి మార్చి 8కి ఒక థీమ్ ఇచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది థీమ్. అయితే రైట్స్ హక్కులు, జస్టిస్ న్యాయము, వీటి కోసం ఒక చర్య, ఈ చర్య స్త్రీల కోసం ఆ క్రమంలో ఉండాలి మనమని చెప్తూ వచ్చారు, చెప్పింది ఇది. అయితే ఈ యాక్షన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు భౌతిక రంగంలో పోరాటాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, సంఘాలు పెట్టడం, పోరాటాలు చేయడం, అది ఉంటారు, అది ఒక చర్య. భావజాల రంగంలో చేయాల్సినటువంటి కృషి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవి గతానుగతికమైనటువంటి ఒక సంప్రదాయ నమూనాలు, స్త్రీని ఇంటి మనిషిగా, పురుషుణ్ణి బయటి మనిషిగా నిర్దేశించిన సమాజం. అందువలన జ్ఞానం పురుషుడి సొత్తుగా చేయబడినటువంటి సమాజం. అలాంటి సమాజాన్ని జ్ఞానం అందరిది, ఇల్లు అందరిది, బయట అందరిది అనేటువంటి ఒక విలువను, ఒక ప్రజాస్వామిక విలువను ప్రచారం చేయటం మార్చి 8కి లక్ష్యం. అయితే అలాంటి విలువలు మన భావజాలంలో ఎట్లా ఉన్న సనాతన ధర్మాలని, సనాతన సంప్రదాయాలని విచ్ఛిన్నం చేస్తూ ఈ భావజాలాన్ని ఎలా మనం సమాజంలో పాదుకొల్పాలి. అందుకని భావజాల రంగంలో చేసే పోరాటం కూడా చాలా ముఖ్యమైనటువంటి పోరాటం. సాహిత్యంలో చేసే పోరాటం, సాహిత్య సృజన ద్వారా చేయడం ఒక రకమైతే, సాహిత్య విమర్శ ద్వారా చేయడం కూడా ఇంకొక చర్య. అందువలన స్త్రీలు ఈ సాహిత్య విమర్శలో, సాహిత్య విమర్శ ద్వారా ఏమి చర్యకు పూనుకున్నారు, ఎలా చేశారనే దానిని చెప్పటానికి ఈ థీసిస్ ఉపయోగపడుతుంది. కనుక ఈ థీసిస్ ని పరిచయం చేయటం, ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం ఈ రోజుకు చాలా సముచితమైన చర్యగా భావిస్తున్నాను. ఈ పుస్తకం 4 ఏళ్ల టైం తీసుకున్నది తను పిహెచ్డి చేయడానికి. తర్వాత ఇలాంటి పరిశోధనలకి మనకి మార్గాలు సిద్ధమై లేవు. దీనికి పూర్తిగా చాలా, అంటే లైబ్రరీ వర్క్ చాలా చేయాలి. ఆ లైబ్రరీ వర్క్ చేసింది, నాతో పాటు చేసింది, తను సొంతగా పోయి చేసింది. ఈ లైబ్రరీ వర్క్ చేయడం ద్వారా ఆమె సంపాదించినటువంటిది, అంటే పరిశోధనకి 2 అంశాలు కావాలి, భౌతిక శ్రమ, బౌద్ధిక శ్రమ 2 ఉంటాయి. భౌతిక శ్రమ ఏమో సమాచారాన్ని సేకరించుకోవడం, లైబ్రరీలకు తిరగడం, లేకపోతే ఆ సబ్జెక్టు మీద నిష్ణాతులైనటువంటి మనుషుల్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించుకోవడం, అలాంటి పని ఉంటుంది. అట్లాగే భౌతిక శ్రమ ఉంటుంది. భౌతిక శ్రమ అంటే తర్వాత సేకరించిన సమాచారాన్ని అంతా అధ్యయనం చేయడం, మదింపు చేయడం. మదింపు చేయడం ద్వారా ఒక రిజల్ట్, ఒక ఫలితాన్ని క్రోడీకరించడం, నిర్ధారించడం, ఈ పనులు ఉంటాయి. అయితే ఒక పుస్తకం మీద పరిశోధన కోరుకుంటే భౌతిక శ్రమతోటి సరిపోతుంది. భౌతిక శ్రమ అందులో కూడా ఉంటుంది, కానీ కొద్దిగానే ఉంటుంది. కానీ ఇటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు దీనికి భౌతిక శ్రమ చాలా అవసరం, భౌతిక శ్రమ చాలా అవసరం. అలాంటి భౌతిక శ్రమ చాలా చేసింది. దాని మీద నుంచి బౌద్ధికంగా ఆమె ఆలోచించి నిరూపించినటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి. ఆ రకంగా ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చేసినటువంటి పని ఏంటి అంటే 100 సంవత్సరాల కాలం తీసుకుంది. ఈ థీసిస్ లో ఆమె 100 సంవత్సరాల కాలాన్ని తీసుకుంది. 1910 నుంచి 2009, ఆ అమ్మాయి పిహెచ్లో చేరింది 2008. అందువల్ల 2009 వరకు సమాచార సేకరణ తీసుకొని చేసి అక్కడి నుంచి పరిశోధన చేయొచ్చు అని చెప్పి తీసుకున్నది. అంటే ఒక రకంగా 100 సంవత్సరాల చరిత్ర. 1910 ఎందుకు తీసుకుంది అంటే 1910 చాలా రకాలుగా ఆధునిక కాలం. ఆ ఆధునిక కాలంలో మనకి ఇప్పుడు ఇంతకుముందు మొగడు వెల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నేను అని చెప్పి గురజాడలో ప్రస్తావిస్తూ
చిన్న రైటప్ రాశారు మార్చి 8 మీద రాజపాళెం గారు. ఆ ఆ కాసులు కవిత వచ్చింది 1910లో. అంటే ఒక డెమోక్రటిక్ వాల్యూస్ మొదలైనటువంటి టైం 1910 గురజాడతోటి, ఇంకా అంతకు ముందు వీరేశలింగం లాంటి వాడు దానికి వేసిన పునాదులు ఉన్నాయి, అది వేరే విషయం. తర్వాత 1910 ఇంకొకటి సాహిత్య విమర్శ దృష్ట్యా, అందులో ముఖ్యంగా స్త్రీల కృషి దృష్ట్యా ఇంకొక ప్రాధాన్యత ఉంది. బెంగళూరు నాగరత్నమ్మ ముద్దుపడని రాధికా సాంత్వనాన్ని పరిష్కరించి అచ్చువేసి దానికి పీఠిక రాసి, ఈ పీఠికనే అప్పటికి ఆమెకు దొరికిన మేరలో మొదటి సాహిత్య విమర్శ. అంటే స్త్రీలు సాహిత్య విమర్శ ప్రారంభించడం అనేది 1910లో ప్రారంభమైంది. అయితే అది కూడా దానిలో పాఠ పరిష్కారం చేసి పుస్తకాన్ని ప్రచురించడం, తర్వాత దాని మీద తన క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వడం, ఈ 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 కూడా అంటే నాగరత్నమ్మ తొలి పరిశోధకురాలు, ఎందుకంటే మనము పరిశోధనలో పాఠ పరిష్కారాలను కూడా పరిశోధనలో భాగంగా తీసుకుంటారు, పరిష్కరించి ముద్రించడం కూడా. అలా తొలి పరిశోధకురాలు, అట్లాగే ఆమె తొలి విమర్శకురాలు. ఏ రకంగా అంటే దానిలో కందుకూరి వీరేశలింగం పంతుల్ని ఆమె ప్రతిపక్షం చేసింది, అతనిని విమర్శకు పెట్టింది. ఎందుకంటే ఆయన తన కవుల చరిత్రలో ముద్దుపళ్ళని సాహిత్యాన్ని దీనిని అంటే ఒక రకంగా అది అసభ్య శృంగారంతో ఉంది అని చెప్పి దానిని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ, ఆమె వేశ్యాకులంలో పుట్టింది గనక స్త్రీలకు సహజమైన సిగ్గు ఎగ్గులను వదిలేసి ఈ రచన చేసింది అని చెప్పి ఆమెను గురించి చెప్పాడు. చెప్తే దాని మీద ఈమె ముందు మాటలు చెప్పింది, ఎందుకు ముద్దుపడని ఇది రాయడం సమంజసం. స్త్రీలు ఎన్నో పురుషులు రాసిన శృంగార కావ్యాలు అంటే జెండర్ వివక్షని ప్రశ్నించింది. సాహిత్య విమర్శ రంగంలో, సృజన రంగంలో స్త్రీకి ఒక విలువ, పురుషుడికి ఒక విలువ ఉండేదానిని ఆమె నిరాకరించింది. అంటే మగవాళ్ళు ఎంత శృంగార కావ్యాలైనా రాయొచ్చు, ఆడవాళ్ళు ఎందుకు రాయకూడదు, ఆడవాళ్ళు రాస్తే తప్పేమిటి అనేటువంటిది ఒకటి. తర్వాత రెండవది, ఆమెను జారిణి అన్నారు. జారా అనే మాట కుల స్త్రీలకు వర్తిస్తుంది. అంటే పెళ్ళయ్యి భర్త కాకుండా ఇతర పురుషులతోటి సంబంధం ఉన్న స్త్రీని జారా అంటారు. వేశ్య జీవితమే తన ఆర్థిక అవసరాల కోసము, సాంస్కృతిక అవసరాల కోసము ఆమె ఎంతమంది పురుషులతోటైనా ఉండటానికి వీలున్నది ఆమె. అందుకని వేశ్య ఎప్పుడు జారిణి కాదు. అందువల్ల మీకు అసలు భాషకు సంబంధించిన విషయాలు కూడా అవగాహన లేదు అని చెప్పి ముద్దుపళ్ళని ఆమె చాలా సగౌరవంగా సాహిత్య రంగంలో ఎస్టాబ్లిష్ చేసింది ఆ చిన్న పీఠిక ద్వారా. అందువలన తెలుగులో సాహిత్య విమర్శలో స్త్రీల పాత్ర ప్రవేశం, స్త్రీల కృషి 1910లో బెంగళూరు నాగరత్నమ్మతో మొదలైంది కనుక అక్కడ మొదలుపెట్టి ఆమె తర్వాత ఈ పనిని 2009 వరకు హద్దుగా పెట్టుకొని చేసింది. దీనిలో ఆమె ఎన్ని సేకరించింది? శోభ 886 వ్యాసాలు సేకరించింది. ఇంకా ఉండొచ్చు అవి, కానీ ఒక పరిమితి. ఎందుకంటే ఇటువంటి పరిశోధనలకి సమాచార సేకరణ అనేది ఎంత సమగ్రమవుతుంటుంది కానీ సంపూర్ణం కాదు ఎప్పటికీ కూడా. ఆమెకు కనబడనివి, మనకు దొరకని పత్రికలు బోలెడు ఉండొచ్చు. అందువలన 886 వ్యాసాలు సంపాదించింది. అయితే ఈ దీనిలో 110 సిద్ధాంత గ్రంథాలు, స్త్రీలు రాసిన సిద్ధాంత గ్రంథాలు 110 సంపాదించింది. తర్వాత 54 పుస్తకాలు, అంటే పిహెచ్డి డిగ్రీల కోసం కాకుండా విడిగా స్త్రీల సమస్యల మీద రాసిన 54 పుస్తకాలు సాహిత్యం మీద రాసింది, వాటిని సంపాదించింది. తర్వాత 20 వ్యాస సంకలనాలు, ఇవి సేకరించి ఇవి ముడిసరుకుగా ఆమె తను ఒక అధ్యయనానికి. అయితే ఇది తనకే తెలుసు, ఎందుకంటే చివరి చాప్టర్ చెప్పింది ఇక్కడితోటి సంపూర్ణం కాదు. ఎందుకు అసలు స్త్రీల సాహిత్య విమర్శ కృషి మీద పని ఇప్పుడే మొదలైనట్లు, దీనిలో చేర్చుకోవలసినవి ఎప్పటికప్పుడు ఎన్నో దొరుకుతూ ఉంటాయి. అలా సేకరించుకుంటూ చేర్చుకుంటూ పోవటమే చెయ్యవలసినటువంటి పని అని ఒక దగ్గర ఆగినట్లుగా తన ఆ పనికి చెప్పింది. ఎందుకంటే దీనిలో నేనే చెప్తా, 1900 తను ఈ రీసెర్చ్ చేసేటప్పుడే
ఆ స్త్రీల సాహిత్యం మీద నేను ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు సేకరించిన సమాచారం అంతా తర్వాత వ్యాసాలుగా రాశాను. ఈ వ్యాసాలు రాసేటప్పుడు వాటిని అన్నిటిని క్రోడీకరించడం ఇవన్నీ జరుగుతుంది. అయితే ఈ జరగడంలో 1910లో కాదు, ఇంకా అంతకు ముందే సాహిత్య విమర్శ మొదలైనట్లుగా నాకు సమాచారం అందింది. దీనిలో ఇప్పుడు ఈ ముగింపు సెషన్ లో ఈమె చెప్పినప్పుడు నేను అనుకున్న అవన్నిటిని గుర్తించాను అనమాట. 1902లోనే స్త్రీలు సాహిత్య విమర్శ రంగంలోకి వచ్చారు. 1910 కాదు, అది 2కు వెనకాలకు పోయింది. ఇప్పుడు లభిస్తున్న సమాచారం ఇంకా వెనకాలకు పోయే అవకాశాలు కూడా ఉంటే ఉండవచ్చు. అయితే 2లో పుక్త లక్ష్మీదేవమ్మ అనేటువంటి ఆవిడ కొటికలపూడి సీతమ్మ రాసిన కావ్యం మీద విమర్శ చేసింది. తర్వాత 2 పద్య కావ్యాల మీద విమర్శ చేసింది. అది హిందూ సుందరి పత్రికలో అచ్చయ్యాయి. అట్లాగే కృతి విమర్శ ఈమెతోటి మొదలైనట్లు, బుక్క లక్ష్మీదేవమ్మ తోటి మొదలైనట్లు. ఆమె శ్రీకాకుళ ప్రాంతపు స్త్రీ. తర్వాత ఇంకొక వ్యక్తి కళ్ళేపల్లి వెంకటరమణమ్మ. ఈమె కూడా 1903లో ఈమె వ్యాసం ఒకటి లభించింది నాకు. ఈమె రాసింది ఏమిటంటే ఆమె మహిళా మనోరమ అనే ఒక శీర్షికతోటి స్త్రీ సమస్య మీద సావిత్రి పత్రికకు రాసింది వ్యాసాలు 1904. అయితే ఆ రాసినప్పుడు దానిలో ఆమె భారతాన్ని ఉదాహరిస్తూ తన వాదాన్ని వివరించింది అనమాట. అందువల్ల ఒక రకంగా సాహిత్య విమర్శ ద్వారా ఒక స్త్రీకి సంబంధించిన ఒక భావజాలాన్ని చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అట్లాగే 1903లో ఇంకొక ఆమె కనిపిస్తుంది, కిడాంబి కనకమ్మ. ఆవిడ ఒక రకంగా హిస్టారికల్ పరిశోధనకు మొదలుపెట్టింది. శాసనాల పరిశోధన, శాసనాల ఆధారంగా చరిత్రను రచించటం, శాసనాలను పరిష్కరించి చెప్పటం, ఈ పనులు ఆమె సింహాచల క్షేత్రాన్ని గురించినటువంటి వ్యాసాలలో చేసింది. అంటే ఒక రకంగా శాసన పరిశోధన కిడాంబి కనకమ్మతోటి 1903లో ప్రారంభమైందని చెప్పచ్చు. అందుకని ఇలాంటివి ఇంకా దొరుకుతూ ఉంటాయి. మనం పరిశోధించే కొద్దీ, సమాచారం లభించే కొద్దీ ఇది జరుగుతూ ఉంటుంది. ఆ పరిమితి ఆమెకు తెలుసు, ఆ శోభకు తెలుసు. ఆ తెలిసి చేసినటువంటి పనిది ఈ పుస్తకాల ఆధారంగా ఆమె పనిచేసింది. అయితే ఇది పనిచేయడానికి ఆమె ఈ థీసిస్ ని ఎలా నిర్మించింది అంటే, సరే మాకు పద్ధతి ఉంటుంది, పరిశోధనాంశాన్ని ముందు పరిచయం చేయడం. పరిధి ఏమిటి, దాని పద్ధతి ఏమిటంటే ఎక్కడికి తీసుకున్నాం, ఏ పద్ధతిని అనుసరించామని. ఈమె ఏం చేసిందంటే 1900 తన పరిధిని చెప్పాను కదా ఇంతకు ముందే, ఆమె 1910 నుంచి 2009 వరకు తన మ్యాటర్ దానికి పరిధిని నిర్ణయించుకుంది. దీనికి అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే పూర్వ సాహిత్యాన్ని చదవడం. అంటే ఇంతకు ముందు వచ్చిన పరిశోధనలు ఏమైనా ఉన్నాయా అంటే, స్త్రీల సాహిత్యం మీద ఏం లేవు కానీ విమర్శ మీద ఉన్నాయి. ఎస్వి రామారావు గారు, తర్వాత ఇట్లా చాలా మంది విమర్శకులు ఉన్నారు. ఎస్వి రామారావు గారికి ఒక మోడల్ విమర్శ, ఆయన సాహిత్య విమర్శ మీదనే ప్రత్యేకం రాశారు. సంపత్ కుమార్ రాశారు, పాపినేని శివశంకర్ రాశారు, మౌలిక భావన, ఆయన పిహెచ్డి థీసిస్. ఇవన్నీ కూడా సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు. అయితే వీళ్ళల్లో స్త్రీ విమర్శకులను పేర్కొన్న వాళ్ళు ఒకళ్ళిద్దరే కనపడతారు. ఆ ఒకళ్ళిద్దరు ముఖ్యంగా ఎస్వి రామారావు గారు తన కాలంలో ఉన్న స్త్రీ విమర్శకులు ఎవరు అనేది ఒక 20-30 మంది పేర్లను పేర్కొన్నారు, కానీ వాళ్ళ ప్రత్యేకమైనటువంటి రచనల గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఆ తర్వాత రాచమల్లు రారా గురించి యాకూబ్ ఒక పరిశోధన చేసినప్పుడు దానిలో కూడా ఆయన రారా మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి విమర్శకులను గురించి చెప్తూ, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి విమర్శకుల గురించి చెప్తూ కొంతమంది స్త్రీలను కూడా పేర్కొన్నారు. వీటినన్నిటినీ ప్రస్తావిస్తూ ఆమె శోభ ఈ థీసిస్ లో ఇవన్నీ ప్రస్తావించి స్త్రీలు సాహిత్య విమర్శ రంగంలోకి వచ్చారని గుర్తించటం జరిగింది, కానీ వాళ్ళ సాహిత్యం మీద ఇంతవరకు నిర్దిష్టమైన, వాళ్ళ విమర్శ మీద ఇంతవరకు నిర్దిష్టమైన పరిశోధన జరగలేదు. ఆ పరిశోధనకు నేను అయితే కొంత పని ఈమె మన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ లాంటి వాళ్ళు చేశారు. వాటిని కూడా ప్రస్తావించి ప్రత్యేకంగా నిర్దిష్టంగా స్త్రీల సాహిత్య విమర్శ మొదలు పెడతానేమో అని చెప్పి ఆ రకంగా ఇది ఒక తొలి గ్రంథం.
సాహిత్య విమర్శ కార్యక్షేత్రంలో పనిచేస్తున్న స్త్రీలను గుర్తించటం, వాళ్ళ కృషిని అంచనా వేయటం, ఆ నిరూపించటం అనేటువంటి పద్ధతిలో వచ్చిన తొలి సాహిత్య విమర్శ గ్రంథం ఇది. అట్లాగే ఈ విమర్శ గ్రంథంలో ఆమె ఎస్వి రామారావు గారి నమూనా ప్రధానంగా తీసుకుంది. ఆ నమూనాలో ఈ కృషిని కొనసాగించింది. అట్లాగే వ్యాస పరిణామంలో నాకు వ్యాస పరిణామంలో కూడా వ్యాసాలు రాస్తున్న స్త్రీల గురించి కొంత ప్రస్తావించారు. అంటే ఇవన్నీ చూసింది శోభ. చూసి ఇంతమంది చేస్తున్న కృషితో వాళ్ళు చేసింది గౌరవంగా ప్రస్తావిస్తూనే వాళ్ళు చెయ్యంది చాలా ఉంది, ఆ పనికి నేను పూనుకుంటున్నాను నా కాలకు చేతులతో అని ఆ పని చేసింది. తర్వాత దీనికి ఎన్నుకున్నటువంటి పద్ధతి ఏమిటి అని అంటే ఆ 8 చాప్టర్స్ చేసుకుంటాం. ఈ థీసిస్ ని 8 అధ్యాయాలుగా చేసింది. ఆ 8 అధ్యాయాలలో తర్వాత దీనికి ఎన్నుకున్న పద్ధతి ఒకటి కూడా చెప్పాలి. ఈ పద్ధతి ఏమిటంటే, ఒకటి సమాచారం అంతా సేకరించింది. విమర్శలో మనకు పరిశోధనకి సమాచార సేకరణ తర్వాత నెక్స్ట్ దశ వాంగ్మయ సూచికలు తయారు చేయడం. నిజానికి ఈమె దీనితోటి వాంగ్మయ సూచికలు తయారు చేస్తే, అంటే దొరికిన ప్రతి వ్యాసం ఏ సంవత్సరం ఎవరు ఎక్కడ ప్రచురింపబడింది, తర్వాత ఎవరు రాశారు, ఈ వివరంతో ఇవ్వటం వాంగ్మయ సూచిక లక్షణం. ఆ వాంగ్మయ సూచికను తయారు చేసుకుంది. అది దీనిలో భాగం కాలేదు. కేవలం ఒక టేబుల్ గా ఈ పుస్తకం చివరిలో ఒక టేబుల్ గా అది మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనా పద్ధతులను కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం, అన్వయించుకోవడం అనేటువంటిది చేసింది. అందుకని దానిలో 373 మంది రచయితలు. ఈ 373 మంది రచయితలని ఐడెంటిఫై చేసింది. ఆ 373 మంది ఏ ఏ రంగాలలో పనిచేశారు అంటే, విమర్శలో కూడా మళ్ళీ ప్రక్రియలు ఉన్నాయి. కథ, నవల, నాటకం, కవిత్వం, విమర్శ, ఇట్లా ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. జానపద సాహిత్యం, అక్కడ ఇన్ని రంగాలలో ఏ రంగంలో ఎవరు కృషి చేశారనేది టేబుల్ తయారు చేసుకుంది. అది ఒకటి, అంటే వాంగ్మయ సూచిక చేసుకోవాలి. రెండవది ఏంటంటే డిస్క్రిప్టివ్ వాంగ్మయ సూచిక పద్ధతిని కూడా అనుసరించింది. అంటే ఈ థీసిస్ లో మీకు నిర్దిష్టమైన వాంగ్మయ సూచిక కనబడదు, కానీ ఒక విశ్లేషణాత్మక వాంగ్మయ సూచిక లక్షణాన్ని ఈ పద్ధతిగా ఇస్తుంది. అందువల్ల ఏం చేస్తుందనంటే, ఈ వ్యాసాలలో ఉన్న విషయాన్ని చాలా వరకు ముఖ్యమైనటువంటి వ్యాసాలు, అంటే ఒక మలుపు తిప్పిన వ్యాసాలు, సాహిత్య విమర్శ రంగాన్ని మలుపు తిప్పిన వ్యాసాలలో కొంత సమగ్ర విశ్లేషణ చేస్తుంది. కొన్నిట్లో 2-3 వాక్యాలలో దానిలో ఉన్నటువంటి విషయం ఏమిటో చెప్తుంది. అట్లా విశ్లేషణాత్మక వాంగ్మయ సూచిక పద్ధతి కూడా దీనిలో. తర్వాత దీనిని చేయటానికి ఇంకొక పద్ధతి ఎంచుకుందామే, ప్రక్రియల పరంగా విభజించుకుందాం. అందుకని దీనిలో ప్రక్రియాపరమైనటువంటి విభజన, జానపద సాహిత్యం, నవల, కథ, ఇలాంటి విభజనలు అంతర్విభాగంగా ఉంటాయి. వాటి కింద వచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషించడం. మరి ప్రక్రియ తీసుకున్న తర్వాత ఒక చారిత్రకమైన క్రమం తెలియాలి. దానికి ఈ చారిత్రక క్రమం తెలియాలంటే ప్రతి వ్యాసాలని, ప్రతి ప్రక్రియలో కూడా కాలక్రమ పద్ధతిని పాటించాలి. మరి ఇప్పుడు 2010లో బెంగుళూరు నాగరత్నమ్మ తోటి మొదలైన సాహిత్య విమర్శలో ఎట్లాగైతే ప్రారంభం, అట్లాగే నవలా ప్రక్రియలో ఎవరు తొలి విమర్శ, కథా విమర్శలో ఎవరు తొలి విమర్శ, ఆ విమర్శ ఎక్కడ ఎట్లా 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 అభివృద్ధి చెందుతూ వచ్చింది, దీనిని చెప్పడం లక్ష్యంగా కూడా ఈ థీసిస్ ఆమె నిర్మించుకుంది. అంటే చాలా స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని అనుసరిస్తూ ఆమె చేసింది పరిశోధన. దీనికి ఈ ఒక 8 అధ్యాయాలుగా విభజించుకుంది. ఈ అధ్యాయాల విభజనకి కాలక్రమము ఒకటి ముఖ్యమైనది. ఎందుకంటే చారిత్రక విమర్శ పద్ధతి అని ఒక విమర్శ పద్ధతి, అంటే సాహిత్య చరిత్ర రాయడం ఒక పద్ధతి ఉంది. ఏ పనిని ప్రయత్నించినా, ఏ పనిని గురించి రాసినా చారిత్రక క్రమం అర్థమయ్యేటట్టుగా దాని పరిణామ క్రమం, చారిత్రక క్రమం అంటే పరిణామ క్రమం, ఆ కార్యకారణ సంబంధాలలో ఎలా అవి పరిణమిస్తూ వచ్చాయి దానిని చెప్పడం విమర్శలో ఒక పద్ధతి. అంటే ఒక రకంగా శోభ దీనికి చారిత్రక విమర్శ పద్ధతిని అనుసరించింది.
అందుకనే 1910 నుంచి 1949 వరకు ఒక యూనిట్ చేసుకుంది. అంటే ఎప్పుడు కూడా వర్గీకరణ ఎందుకు అవసరం అవుతుంది? విస్తృతంగా సమాచారం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా అధ్యయనం చెయ్యాలి అనేది మనం ఒక బాట వేసుకోవాలంటే వర్గీకరణ అవసరం. రెండే వ్యాసాలు ఉన్నాయనుకోండి, వర్గీకరణ అక్కర్లే, ఆ రెండింటి గురించి చెప్పేసి ఊరుకోవచ్చు. కానీ ఆమె 800లకు పైగా వ్యాసాలు సేకరించింది. మరి వీటిని ఎట్లా ఈ అడవిలాగా ఉన్న ఈ వ్యాస సముదాయాన్ని వర్గీకరించడం ఎట్లా? ఆ వర్గీకరించడానికి కాలక్రమ వరుసలో వర్గీకరించటం, తర్వాత ప్రక్రియాపరంగా వర్గీకరించటం అనే 2 పద్ధతులను తీసుకుంటే, ఈ 2 పద్ధతులను కలుపుతూ అధ్యాయాల విభజన చేసుకుంది. అధ్యాయాల విభజనలో సాహిత్య విమర్శలో ప్రారంభ దశ ఒకటి. ప్రారంభ దశ నాగరత్నమ్మతో మొదలుపెట్టి 1949 వరకు ఒక 40 సంవత్సరాలు తీసుకుంది. 30 అంతే 40 సంవత్సరాలు తీసుకుంది. అయితే ఈ 40 సంవత్సరాలు ఎందుకు 49 వరకే ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ కాలంలో సాహిత్య విమర్శ కొంచెం తక్కువగా ఉంది. అంటే స్త్రీలు అప్పుడప్పుడే మొదలయ్యారు గనక కొన్ని వ్యాసాలే కనబడుతున్నాయి ఇంకా. కనుక అది 40 ఏళ్ల మీద తీసుకోవడం ఒకటి. తర్వాత రెండవది 49 అనేది మనకు రాజ్యాంగం వచ్చినటువంటి కాలం. అంటే అప్పటి వరకు ఇప్పుడు ఒక రకంగా స్త్రీలు సాహిత్య రంగంలో ప్రవేశించడానికి సంస్కరణ ఉద్యమాలు కీలకమైనవి. సామాజిక రంగాల్లోకి రావడానికి కానీ సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమాలు ఇవన్నీ కారణం. అందుకని ఈ సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం అయిపోయి 47లో దేశానికి స్వతంత్రం వచ్చి 49లో రాజ్యాంగం వచ్చింది. అంటే ఏ హక్కులు లేవు స్త్రీలకు అంతకు ముందు, విద్యా హక్కు, లేకపోతే మాట్లాడే హక్కు, సాహిత్య హక్కులు ఏవి లేవో ఈ హక్కులన్నిటినీ మానవ హక్కులలో భాగంగా స్త్రీ పురుషులందరికీ సమానంగా వర్తించేదిగా చట్టాలు చేస్తూ ప్రాథమిక హక్కుల్లో పేర్కొంటూ రాజ్యాంగ రచన జరిగింది. అందువల్ల అదొక సరిహద్దు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ హక్కుల వినిమయం ఎంతవరకు జరిగింది, ఈ హక్కులను స్త్రీలు ఎంత వాడుకోగలిగారు, ఎంత అభివృద్ధి పద్ధతిలో నడవాలి. ఇప్పుడు ఈ రోజున మార్చి 8 థీమ్ ఇస్తూ యుఎన్ ఏం చెప్పిందంటే, స్త్రీల అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి మార్పును వేగవంతం చేయడం కోసం మళ్ళీ రైట్స్ అనే మాట మాట్లాడాం, జస్టిస్ అనే మాట మాట్లాడాం. అందువలన రాజ్యాంగం ఎంత వేగవంతం చేసింది అనేది తరువాత నిర్ధారించుకోవచ్చు. అందుకని ఆమె 1910 నుంచి 49 వరకు ఒక అధ్యాయంగా చేసింది. తర్వాత వికాస దశ రెండవది. వికాస దశలో 50 నుంచి 74. ఈ వికాస దశను 74 చేసుకోవడం ఎందుకంటే 75ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తించారు కనుక. అంటే మొత్తం ప్రపంచంలో స్త్రీ పురుషులు సమానంగా లేరు అనేటువంటి దానిని ప్రపంచమే గుర్తించింది. కానీ 45లో యుఎన్ ఇచ్చిన ఇదేమిటంటే, మీ దేశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారు, అభివృద్ధి కోసం మీరేం చేస్తారో చెయ్యండి అని చెప్పి 75లో దానికి రిపోర్ట్లు ఇవ్వాలి. 75లో 74లో అందరూ రిపోర్ట్లు ఇచ్చారు. భారతదేశం నుంచి కూడా టువర్డ్స్ ఈక్వాలిటీ అనేటువంటి రిపోర్ట్ వెళ్ళింది. దానిలో సమానత్వం సాధించడం కాదు, సమానత్వం వైపుగా మనం 1-2 అడుగులు కూడా వెయ్యలేకపోయాము అని ఈ రిపోర్ట్లు చెప్పాయి. అందువల్ల 74ను ఆ రిపోర్ట్ వచ్చే టైంని ఒక హద్దుగా చేసుకుంది. తర్వాత 75 నుంచి 89కి తీసుకోవడం ఎందుకంటే 85 వరకు అంతర్జాతీయ మహిళా దశాబ్ది, తర్వాత 90 నుంచి ప్రపంచీకరణ ప్రక్రియ ప్రారంభం. ఎందుకని ఈ ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి 2009 వరకు సమకాలీన దశను తీసుకుంది. ఇవి 4 చాప్టర్స్. ఈ 4 కాక ఇంకొక 4 ఇక్కడి నుంచి వచ్చాయి. సమకాలీన దశలోనే స్త్రీవాద సిద్ధాంతం, ఎందుకంటే 90ల నుంచి 75 తర్వాతనే స్త్రీవాదం అభివృద్ధి చెందింది. 89 లోపల దళితవాదము వచ్చింది. కారంచేడు మొదలైనటువంటి ఘటనల ద్వారా దళితవాదము సాహిత్య రంగంలో వచ్చాయి. ఈ క్రమంలో సమకాలీన సాహిత్యంలో 90ల నుంచి స్త్రీవాద కోణం నుంచి, దళిత కోణం నుంచి, అట్లాగే 96లో బాబ్రీ మసీద్ ఘటన తరువాత ముస్లిం అస్తిత్వ చైతన్యం వికాసం, ముస్లిం స్త్రీవాద
అస్తిత్వాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ఈ అన్నింటి నేపథ్యంలో 1990 నుంచి స్త్రీల గురించి స్త్రీవాదం ఒక ప్రధాన భూమిక వహించింది కదా. మొత్తం సాహిత్య రంగాన్ని విప్లవీకరించడంలో, అనేక మంది స్త్రీలను తీసుకురావడంలో, ప్రతి సమస్యను చూడటానికి ఒక కొత్త కోణాన్ని అందించింది కదా. కనుక ఆ కాలాన్ని 90 నుంచి 2009 వరకు తీసుకొని దానిలో కీలకమైన స్త్రీవాద సిద్ధాంతం మీద జరిగినటువంటి విమర్శను ఒక ప్రత్యేకంగా ఒక చాప్టర్ గా చర్చించింది. అట్లాగే దళిత స్త్రీల సాహిత్య విమర్శ, దీనిని గురించి ప్రత్యేకంగా ఇంకొక చాప్టర్ లో చర్చించింది. తర్వాత ఈ అన్ని పరిధులలోకి, అంటే ఒక ప్రక్రియా పరిధిలోకి రాలేదు, స్త్రీవాదంలోకి రాదు, దళితవాదంలోకి రాదు, ఆ కాలాలలోకి రాదు. అలా రాకుండా స్త్రీలు రాసినటువంటి ఆ వ్యాసాలు, సామాజిక సాహిత్య వ్యాసాలు అనేక ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు మా కథ, బొలీవియా మా కథ ఉంది. మా కథ అది ఆత్మ కథ లాంటిది కదా. బొలియా చుంగారా రాసినటువంటి ఆ చుంగారా రాసిన ఆత్మకథ తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. దానిని పాఠ్యాంశాలుగా పెట్టారు, దాని మీద వ్యాసాలు వచ్చాయి. అయితే అది స్త్రీ సమస్యలను చర్చించిన వ్యాసాలే, సాహిత్యంగా దాని పరిధిని, దాని పద్ధతిని చర్చించిన వ్యాసాలే. మరి అలాంటప్పుడు వాటిని అన్నింటిని ఎక్కడ తీసుకోవాలి? అవి నవలలోకి వస్తాయా, కథల్లోకి వస్తాయా? ఇలాంటివి సమస్యలన్నీ ఉంటాయి. అందువలన వాటిని ప్రత్యేకంగా, అంటే వ్యక్తులు యొక్క కృషి, అప్పుడు ఐలమ్మ మీద వ్యాసం వస్తుంది, ఐలమ్మ గురించి వచ్చిన సాహిత్యం మీద వ్యాసం వస్తుంది, చాకలయ్య. అలాంటి వాటినన్నింటినీ ప్రత్యేకంగా గుర్తించి ఆ వ్యక్తులు చేసినటువంటి కృషిని చెప్పడం. ఇప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సాహిత్య విమర్శకుడుగా ఏమిటి అని స్త్రీలు రాసిన వ్యాసాలు. అది రాళ్లపల్లిని ఎక్కడని పెడతారు? అది కాలం ఈ 4 కాలాల్లో ఎక్కడొక్కడ ఇవ్వడచ్చు, కానీ సబ్జెక్ట్ వైజ్ అది ఈ ప్రక్రియలలోకి ఇవ్వడదు. కనుక అలాంటి వాటిని ప్రత్యేకంగా దీనిలో చర్చించారు. ఇక ఇంకొకటి ఏమిటంటే వ్యాస సంకలనాలు ఉంటాయి. ఈ వ్యాస సంకలనాలు ఒక సబ్జెక్ట్ కు సంబంధించి ఉండకపోవచ్చు. కొన్ని వ్యాస సంకలనాలు ఒకే సబ్జెక్ట్ మీద ఉండొచ్చు. అట్లా ఒకే సబ్జెక్ట్ మీద ఉన్నవి ఆయా ప్రక్రియలలో, ఆయా స్త్రీవాదం అయితే స్త్రీవాదంలో, దళితవాదం అయితే దళితవాదంలో చేర్చి చర్చించి. అయితే కొన్ని వ్యాస సంకలనాలలో ప్రాచీన సాహిత్యం ఉంటుంది, ఆధునిక సాహిత్యం ఉంటుంది, దళిత ఉంటుంది, స్త్రీవాదం ఉంటుంది. ఈ అన్ని కలవడానికి వీలున్నటువంటి, అందుకని అన్ని కలవడానికి వీలున్న దానిని, అటువంటి వ్యాసాలన్నింటినీ, అటువంటి సంకలనాలు అన్నింటినీ 8వ చాప్టర్ లో ప్రత్యేకంగా చర్చించిన దానిలో ఇక దీనిలో ప్రతిదానికి అనుసరించిన పద్ధతి ఏమిటంటే ప్రారంభ దశ, వికాస దశ. ఈ రెండిట్లో ప్రారంభ దశలో ఏమో జనరల్ గానే మాట్లాడి వాటికి ఏమి వర్గీకరణ చేయలేదు. వర్గీకరణ చేయకుండా దానిలో 22 వ్యాసాలను పేర్కొంది. 20 మంది రచయిత్రులు రాసిన 20 వ్యాసాలను పేర్కొంటూ వచ్చారు. బెంగళూరు నాగరత్నమ్మ తరువాత స్త్రీల గురించి రాయడం మొదలైనటువంటి, అంటే ఈ కాలంలో ప్రతి చాప్టర్ చివర ఆమె ఆ చాప్టర్ లో ఉన్న సారాంశాన్ని, అంటే ప్రధానమైన అంశాలను పేర్కొంది. ఇప్పుడు ఈ మొదటి దశలో ద్రౌపది మీద ఒక వ్యాసం రాసింది, పులుగుర్త లక్ష్మీనరసింహమ్మ. 1924లో వచ్చిన వ్యాసం. అంటే 1910లో బెంగళూరు నాగరత్నమ్మ తర్వాత మనకు కనపడే సాహిత్య వ్యాసం పులుగుర్త లక్ష్మీనరసింహమ్మ. ఆమె దానిలో ఒక అబ్జర్వేషన్ చేసింది, దాన్ని ప్రత్యేకంగా పేర్కొంటుంది. అదేమిటంటే సీతను ద్రౌపదిని పోల్చి మాట్లాడుతూ, సీతకు కులవధూత్వం ప్రధానం, కానీ ద్రౌపదికి నారీలోకానికి ఉండాల్సిన కఠిన గుణాలు, అంటే ఖచ్చితత్వం, అది కీలకమైనది ద్రౌపదిలో. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశీలన, ఆ విమర్శకురాలి పరిశీలన. ఎందుకంటే సాహిత్య అధ్యయనంలో స్త్రీలుగా వాళ్ళ అనుభవం నుంచి స్త్రీలకు ఉండవలసిందేమిటి, స్త్రీలకు ఆదర్శంగా చూపబడుతున్నది, ఈ రెండిటి మధ్య వైరుధ్యాన్ని, సంబంధాన్ని గుర్తించేటువంటి లక్షణం విమర్శకులలో మొదలైందనడానికి అది గుర్తు. అలాంటి వాటిని చెప్పింది. అట్లాగే ఈ కాలంలో మొల్ల మీద రాయడానికి కూడా చాలా మంది వచ్చారు. అంటే స్త్రీలు సాహిత్య విమర్శ రంగంలోకి రావడంతో స్త్రీల మీద రాయడం, స్త్రీ పాత్రల మీద రాయడం, స్త్రీ పాత్రలను విశ్లేషించటం, తమకు తెలిసిన పరిధిలోనే, ఆ రోజుకి స్త్రీవాదం లేదు, చాలా సంప్రదాయ భావజాలంలోనే, తర్వాత పురుషులు ఇచ్చినటువంటి విమర్శ పరికరాలతోటే
వాళ్ళు స్త్రీ సాహిత్యాన్ని కూడా చూశారు. అయినప్పటికీ కూడా స్త్రీల పాత్రల్ని చర్చించడానికి, అట్లాగే మొల్ల లాంటి స్త్రీ కవులను, మహిళా కవులను గురించి రాయడానికి వాళ్ళు శ్రద్ధ చూపించారు. అట్లాగే ఈ కాలంలో ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక ఆమె పేరుతో రాయలే, సోదరి అనే పేరుతోటి ఒక వ్యాసం రాసింది. ఆమె పేరేమిటి తెలియదు. ఆమె కవుల అసహ్యపు వర్ణనలు అని ఒక వ్యాసం రాసింది. అని శరీరాన్ని వర్ణిస్తారు కవులు, స్త్రీలను భోగ వస్తువులుగా చిత్రిస్తారు, ఆ అమర్యాదగా మాట్లాడతారు వాళ్ళ గురించి, అటువంటి రచనలు ప్రచురిస్తారు పత్రికలు అని వీటన్నిటిని అభ్యంతర పెడుతూ ఆమె వ్యాసం రాసింది. అక్కడ ఒక చిన్న మాట కూడా అన్నది, నేను ఇది అధికార స్వరంతో అనట్లేదు, దీనస్వరంతో వేడుకుంటున్నాను. ఇది చాలా కీలకమైనటువంటి మాట. ఎందుకంటే స్త్రీలు అధికార స్వరంతో చెప్తే వినే సమాజం కాదు. ఇంతకు ముందే చెప్పారు కదా, కాంతా సంహితం అనే మాట ఒకటి మనకు విమర్శ రంగంలో ఉంది. కాంతా సంహితం అంటే రిక్వెస్టింగ్ వాయిసే. ఒక భర్త దగ్గర స్త్రీ ఎటువంటి వినయంతో ఉండాలో అలా చెప్పే వాయిస్, ఎటువంటి గారాబంతో గోముతోటి చెప్పాలో అటువంటి వాయిస్. అయితే ఇవన్నీ నేను ఇంత నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పింది కదా, చెప్పిన తర్వాత ఈ నిక్కచ్చి అభిప్రాయాలను నేను అధికార స్వరంతో చెప్పట్లేదు, అందువల్ల దయచేసి వినండి అని ఒక రిక్వెస్ట్ పురుష సమాజానికి ఇచ్చింది. అట్లాగే ఈ కాలంలోనే జెండర్ వివక్షను గుర్తించే వ్యాసాలు వచ్చాయి. నాటక కళ మీద ఒక వ్యాసం వచ్చింది, ఒక మహిళ రాసింది. ఆ వ్యాసంలో ఆమె స్త్రీలను నాటక రంగానికి ఎక్కనియని పురుష వివక్షతంగా మాట్లాడారు. స్త్రీ పాత్రలు స్త్రీలే వెయ్యాలి, మగవాళ్ళు ఎందుకు వెయ్యాలి? స్త్రీలు రంగస్థలం మీదకి వస్తే అది పాతివ్రత్య భంగం ఎట్లవుతుంది? మగవాళ్ళు స్త్రీలను ఎందుకు సామాజిక రంగాల్లోకి రానివ్వట్లేదు? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చిన వ్యాసం. అంటే ఆ రకంగా సాహిత్య విమర్శతోటి మనము మొదలు పెట్టేటప్పటికీ ఎన్ని విషయాలు తెలిసాయంటే, వివక్ష గురించి స్త్రీలు మాట్లాడటం మొదలైంది, ప్రారంభిస్తుంది అనే విషయం తెలుస్తుంది. తర్వాత రెండోది వికాస దశ, 50 నుంచి 74. దీనిలో ఆమె 51 వ్యాసాలను ప్రస్తావించింది. తర్వాత 18 గ్రంథ సమీక్షలు కూడా. అంటే గ్రంథ సమీక్షకులుగా స్త్రీలు వస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. స్త్రీల సంఖ్య కూడా ఇక్కడ కొంత పెరిగింది, 34 మంది రచయితలను ఆమె ఐడెంటిఫై చేయడం. నాయన కృష్ణకుమారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా మంది స్త్రీలు కనిపిస్తారు. అయితే ఇక్కడి నుంచి ఆమెకు ఒక సమస్య వచ్చిందనమాట. ఎందుకంటే వ్యాసాలు పెరుగుతూ ఉన్నాయి. 51 వ్యాసాలు, అక్కడ 20 వ్యాసాలు, ఇక్కడ 51 వ్యాసాలు. తర్వాత ప్రక్రియ వైవిధ్యం ఎక్కువ చోటు చేసుకుంది. అందుకని ఈమె ఇక్కడ నుంచే మొదలుపెట్టి వర్గీకరణ చేసింది. ఆ వర్గీకరణ జానపద సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య విమర్శ, ప్రాచీన సాహిత్య విమర్శ, వాగ్గేయకారుల సాహిత్య విమర్శ, భాషా విమర్శ, స్వీయ జీవిత చరిత్ర విమర్శ, ఆధునిక కవిత్వ విమర్శ, నవలా విమర్శ, నాటక విమర్శ, వ్యక్తుల పరిచయ విమర్శ, విమర్శ మీద విమర్శ, ఇన్నింటిని తీసుకొని దీనిలో ఆమె చెప్పింది. ఈ కాలంలోనే సాహిత్యాన్ని సామాజిక చరిత్రకి వాడుకోవచ్చు, సామాజిక చరిత్ర నిర్మాణానికి వాడుకోవచ్చు అని చెప్పి స్త్రీలు గుర్తించడాన్ని గురించి చెప్పింది ఆమె. అట్లాగే చారిత్రక నవలలు ఎందుకు వస్తాయి అనే దానికి స్త్రీలు దేశ చరిత్ర సమగ్రంగా లేనప్పుడు ఆ ఖాళీలను పూరించడానికి చారిత్రక నవలలు వస్తాయని చెప్పటం. తర్వాత సాహిత్య రంగంలో విస్మృత స్త్రీలు ఉన్నారు, వాళ్ళని గురించి మాట్లాడారు. ఎందుకంటే నాయన కృష్ణకుమారి ఒక అజ్ఞాత రచయిత్రి అని ఆమె రాస్తుంది. ఆమె పిల్లుట్ల శారదాదేవి అని ఐడెంటిఫై చేసి ఆమె రచనల గురించి ప్రస్తావించింది. అట్లాగే ఇక్కడ విమర్శ మీద విమర్శలు కూడా, అంటే సృజన సాహిత్యం మీద విమర్శే కాదు, విమర్శ సాహిత్యం మీద కూడా విమర్శ మొదలైంది. దానిలో కుసుమకుమారి అనేటువంటి ఆవిడ విమర్శ కళ, విమర్శలో ఎట్లా మార్పు వస్తుంది, ఈ విషయాన్ని చర్చించింది. ఇక 3వ అధ్యాయం అభివృద్ధి దశ. అభివృద్ధి దశలో 75 నుంచి 89 వరకు తీసుకుంది కదా. ఆ తర్వాత ప్రతి చాప్టర్ కి ఈమె చేసిన పని ఏంటంటే, ఈ థీసిస్ లో ప్రతి చాప్టర్ లో ఆ కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమాల చరిత్రను చెప్పడం. స్థూలంగా ఆనాటి సమాజం ఎట్లుంది,
ఎందుకంటే ఈ సాహిత్య విమర్శ రాసిన స్త్రీలు ఆ సమాజంలో ఉన్నారు గనక ఆ సామాజిక చలనానికి ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నారు అనే అబ్జర్వేషన్ కోసం ఆమె ప్రతి చాప్టర్ ప్రారంభంలో ఆ కాలపు అంటే సామాజిక సంబంధంలో సాహిత్య విమర్శ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీనిలో కూడా మళ్ళీ అట్లాగే జానపదం ఇక్కడకు వచ్చేసరికి ఆ అభివృద్ధి దశలో ఇది 15 సంవత్సరాల కాలం. దీనిలో చాలా వ్యాసాలు వచ్చేసినాయి, 100కు దాటినాయి దాదాపుగా. అందుకని ఇక్కడ కూడా మళ్ళీ జానపదం, ప్రాచీనం, భాషా వ్యాకరణాలు, ఆధునిక కవిత్వం, ఇక్కడి నుంచి భాషా వ్యాకరణాల మీద కూడా ఒక చాప్టర్ ఉంటుంది. ఆధునిక కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ. కథ మీద లేదు ఇంతకు ముందు దశలో, ఇప్పుడు కథ మీద వచ్చింది. అట్లాగే భాషా వ్యాకరణాల మీద కూడా వచ్చింది. అప్పుడు సంస్కృత సాహిత్యం ఉంది, ఇప్పుడు సంస్కృత సాహిత్యం మీద విమర్శ కనబడదు. అది ఆమె అవగాహన నుంచి ఈ చాప్టరైజేషన్ చేసింది. అట్లాగే దీనిలో ప్రధానంగా కనిపించే ధోరణులు ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు జానపద సాహిత్యంలో స్త్రీల పాటల మీద పరిశోధన, తర్వాత స్త్రీల దైనందిన జీవితం ఆ పాటల్లో ఎట్లా ఉంది అది చెప్పడం. అట్లాగే జానపద కథా పరిశోధన, ఆ కథా పరిశోధనకి పాశ్చాత్య దేశాలలో ఫోక్లోర్ కి అధ్యయనంలో భాగంగా డెవలప్ అయిన సిద్ధాంతాలని వాడుకోవడము కనిపిస్తుంది. రామాయణ భారతాల మీద చాలా వ్యాసాలు వచ్చాయి. ఈ రామాయణ భారతాల మీద వచ్చినటువంటివి కుటుంబ దీనిలో 2-3 ధోరణులు కనిపిస్తాయి. ఇప్పుడు రామాయణం మీద వ్యాసాలు వచ్చాయి చాలా. అది అసలు ప్రత్యేకంగా పరిశోధించాలేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా. అంటే స్త్రీలు ఎక్కువ రామాయణం మీద రాశారు, భారతం మీద రాయడం కంటే రామాయణం మీద ఎక్కువ రాశారు. ఆ రాయడంలో కొందరు ఏమన్నారంటే కుటుంబ వ్యవస్థను నాటి నుండి నేటి వరకు అదృశ్య శక్తిగా కాపాడుతున్నది రామాయణమే అని చెప్పిన విమర్శకులు ఉన్నారు, మలయవాసిని మొదలైనటువంటి వాడు. తర్వాత రామాయణంలో చెప్పబడిన రాముడు మాతృధర్మము, పితృధర్మము, ఏకపత్ని వ్రతం ఇలాంటి విలువలన్నిటినీ సమర్థిస్తూ తర్వాత శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఇలాంటి వాటిని సమర్థిస్తూ లత రాసినటువంటిది. తర్వాత రామాయణ విలువలను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ విషవృక్షం. అంటే ఇవి ఒకవైపు సమాజంలో ఎంత వైవిధ్యం మొదలైంది. రామాయణాన్ని అసమానతల కోణం నుంచి, స్త్రీ పురుష సమానతలు, స్టేట్ కి రాజ్యానికి ప్రజలకి మధ్య ఉండే వైవిధ్యం, ఈ అన్ని కోణాల నుంచి విమర్శకు పెట్టడం అనేటువంటిది రంగనాయకమ్మ చేస్తే దాన్ని ఖండిస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి అలా చేసింది. సరే, మలయవాసిని జనరల్ గానే ఆమె రామాయణం మీద పరిశోధనలు, ఆమె అన్ని భాషల్లో ఉన్న రామాయణాల మీద పరిశోధన చేసింది. జానపద రామాయణాలు, తర్వాత జైన బౌద్ధ రామాయణాలు, వీటన్నిటి మీద చేస్తూ మొత్తానికి రామాయణాన్ని ఒక కుటుంబాన్ని కాపాడే లక్షణం ఉన్న వ్యవస్థగా దాన్ని చూపించింది. అట్లాగే రాముడిని దైవంగా భావించేటువంటి విమర్శలు, రాముడిని అసలు ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటి అంశాలు, అవి రంగనాయకమ్మ వాటిని నిరాకరించింది. తర్వాత భారతం విషయంకి వచ్చేసరికి శిల్ప ప్రయోగాలు దాన్ని ప్రధానంగా లౌకిక ప్రాపంచిక దృక్పథం నుంచే విమర్శించారంటే మానవ సంబంధాలు విశ్లేషణే ప్రధానంగా సాగింది. తర్వాత మొల్ల, రంగాజమ్మ మొదలైన స్త్రీల మీద విమర్శలు ఇక్కడ కూడా కొనసాగాయి. వ్యాకరణం మీద విమర్శలు మొదలయ్యాయి. నిజానికి మొత్తం మీద చూస్తే ఈ అన్ని ప్రక్రియలలో స్త్రీలు వ్యాకరణం మీద విమర్శ చాలా తక్కువ, అన్నిట్లో చివర ఉండేటువంటిది. ఆ మదింపు కూడా ఇచ్చింది. అంటే స్త్రీలు నవల మీద ఎక్కువ విమర్శలు కనిపిస్తాయి. మొత్తం ఎండుకు వచ్చేసరికి నవల మీద స్త్రీల విమర్శలు ఎక్కువ, వ్యాకరణం మీద చాలా తక్కువ. అంటే బహుశా దానికి కారణం కూడా చెప్తుంది. నవలని స్త్రీల ప్రక్రియ అన్నారు, స్త్రీలు ఎక్కువ నవలలు రాశారు. బహుశా అందుకని స్త్రీలు తమ ఆశలు ఆకాంక్షలు తోటి స్త్రీలు ఎట్లా రచించారో దాన్ని చూడడం కోసం ఈ పరిశోధన జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా చెప్తారనమాట. అట్లాగే కావ్య రచనల దగ్గరికి వచ్చేసరికి తర్వాత కవిత్వాన్ని స్త్రీ కోణం నుంచి పరిశీలించడం కూడా ఇక్కడ మొదలైంది. ఎందుకంటే భావ కవిత్వంలో స్త్రీ మొదలైనటువంటి వాటిని జయప్రభ మొదలైనటువంటి వాళ్ళు చేశారు. తర్వాత అట్లాగే పురుష సాహిత్యాన్ని స్త్రీల కోణం నుంచి చూడటం,
విజయభారతి మొదలైనటువంటి వాళ్ళు, ఓయి విజయభారతి వీళ్ళు మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడ మొహమాటం లేని వస్తుగత విమర్శ కూడా స్త్రీలు చేశారు. అంటే స్త్రీలు నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పడం. అంతకుముందు ఆమె నేను ఇది అధికార స్వరంతో చెప్పట్లేదు, దీనస్వరంతో చెప్తున్నానన్న మహిళ ఈ రోజున నేను చెప్తున్నాను మీరు విని తీరాలన్న పద్ధతిలో చెప్పడం కూడా కనిపిస్తుంది. తర్వాత సామాజిక రాజకీయ అంశాలను తీసుకొని కథలు ఎట్లా వచ్చాయి, కథా విమర్శలో వాటిని వాడుకోవడం. తర్వాత మార్క్సిస్టు భావజాలాన్ని సాహిత్య విమర్శకి చాలా పద్ధతిగా వాడుకోవడం ఈ కాలపు వ్యాసాలలో కనిపిస్తుంది. ఇవన్నీ ఆమె చేసిన అబ్జర్వేషన్స్ అన్నమాట. ఎందుకంటే తెలంగాణ వ్యవసాయ విప్లవోద్యమ నేపథ్యం నుండి, తర్వాత నక్సల్బరి నేపథ్యం నుండి అనేక కథలు వచ్చాయి అన్నమాట. అట్లాగే ఒక్కొక్క కథ మీద ప్రత్యేకంగా వచ్చినటువంటి వ్యాసాలు ఇది మార్క్సిస్ట్ దృక్పథం నుంచి వాటిని కూడా పేర్కొన్నది. తర్వాత ఇంకా నవలా విమర్శలు విశ్వనాథ సత్యనారాయణ నవలలను గురించి చాలా మంది పాజిటివ్, మాలతీ చందూర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ నవలలు అవసరమైన నవలలు, స్త్రీలకు పనికొచ్చేటువంటి నవలలన్న పద్ధతిలో రాశారు. కానీ అదే కాలంలో విశ్వనాథ నవలలు స్త్రీలకు వ్యతిరేకమైనటువంటి గుర్తింపుతోటి వ్యాసాలు రాయడం కూడా కనిపిస్తుంది. అట్లాగే నాటక విమర్శలో సాంఘిక నాటక విమర్శ ఇక్కడ ముందుకొచ్చింది. ఎందుకంటే సామాజిక ఆర్థిక ఉద్యమాల సంబంధంలో ఆత్రేయ, తర్వాత శుంకర మాభూమి, గురజాడ నాటకం, కన్యాశుల్కం, వీటి మీద స్త్రీలు చాలా ఉత్సాహంగా రాశారు. అట్లాగే ఆలంకారిక విమర్శ అంటే అలంకారాలను, రీతి, ధ్వని మొదలైనటువంటి వాటిని ఉపయోగించుకుంటూ రాశారు. జానపద విమర్శ చేశారు. నాటక చరిత్రని నిర్మించేటువంటి పని కూడా స్త్రీలు చేశారు. ఇది అభివృద్ధి దశ. ఇక సమకాలీన దశ అంటే 1990 నుంచి ఈ కాలంలో ప్రాచీన సాహిత్య విమర్శ బాగా ఎక్కువ అయింది. భారత రామాయణాలు, అన్నమాచార్య సంకీర్తనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనిలో మహిళా కోణం, దళిత కోణం చాలా ప్రధాన పాత్ర వహించాయి ఈ కాలంలో. అంటే ప్రాచీన సాహిత్య విమర్శలలో మహిళా కోణం నుంచి ప్రాచీన సాహిత్యాన్ని చూడటం, దళిత కోణం నుంచి చూడటం. ఈ క్రమంలోనే విజయభారతి కుల వ్యవస్థ బేస్ తోటి విమర్శ ప్రారంభించింది. తర్వాత ఈ పుస్తకం చేసిన ఇంకొక పని ఏంటంటే కొత్త విమర్శకులను తయారు చేసింది. నిజానికి 1934లో గుర్తించారు. 1934లో తాడి నాగమ్మ నవలా విమర్శ కనిపిస్తుంది. ఆమె హామ్లెట్ నాటకం మీద రాసింది. స్త్రీల కన్నీళ్లు అనే వ్యాసం రాసింది. ఆ స్త్రీల కన్నీళ్లు అనే వ్యాసం హామ్లెట్ నాటకాన్ని బేస్ చేసుకొని విమర్శ మొదలుపెట్టి భారతీయ సాహిత్యం, భారతం వీటన్నిటిని ప్రస్తావిస్తూ వివక్షను ప్రశ్నించినటువంటి రచన. అంటే సమాజంలో ఉన్న అన్ని అవలక్షణాలకు స్త్రీలను బాధ్యులుగా చేసేటువంటి ఒక కల్చర్ ని ఆమె ఆ వ్యాసం ద్వారా ప్రశ్నించింది. తాడి నాగమ్మను ఒక విమర్శకురాలిగా సాహిత్య క్షేత్రంలోకి శోభ పరిశోధని బయటకు తీసుకొచ్చింది. మిగిలిన వాళ్ళు తెలిసిన వాళ్ళను కొత్త కోణాలను ప్రదర్శించడం ఒకటైతే, తెలియని అంతవరకు పరిచయం లేని తాడి నాగమ్మ లాంటి వాళ్ళను పరిచయం చేయడం దీని ప్రత్యేకత. అట్లాగే దళిత సాహిత్య విమర్శకి తొలి ప్రారంభాలు చేసిందంటే నాగమ్మ తరువాత విజయభారతి ఎంత పద్ధతిలో, తర్వాత అంబేద్కర్ ప్రభావంతో ఆమె సాహిత్య విమర్శ చేసిందో దాన్ని కూడా ఆమె ఈ థీసిస్ లో బాగా చెప్పగలిగింది. తర్వాత అస్తిత్వ ఉద్యమాల నేపథ్యం నుంచి కవిత్వం మీద విమర్శ, శిలాలోలిత లాంటి వాళ్ళు మనోభావాల విశ్లేషణ చేయడం, తర్వాత కామేశ్వర్ లాంటి వాళ్ళు శిల్ప చర్చ చేయడం, ఇలాంటివి ఆమె ప్రధానంగా పేర్కొంది. తర్వాత ఇంకొకటి కథా సాహిత్య విమర్శలోకి, తర్వాత జనరల్ గా ఈ అన్నింటిలో కూడా ఆమె అబ్జర్వేషన్ ఏంటంటే సాహిత్య యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసే వాళ్ళు విమర్శకులు కావడం ఒక పద్ధతి, యూనివర్సిటీల పరిధిలో లేకుండానే ఒక అభిరుచితోటి, అభిమానంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, మాట్లాడడం ఇంకొక పద్ధతి. అలా రాసిన వాళ్ళని గురించి కూడా ఈమె గుర్తించి చెప్పింది. మనకు సృజన రచయితలు కల్పిస్తారు. పి సత్యవతి, అంతకుముందు మాలతీ చందూర్ ఇంగ్లీష్ నవలల గురించి విమర్శలు రాశారు. ఈ కాలంలో పి సత్యవతి అనేక ఇంగ్లీష్ నవలల్ని, పరభాషా నవలల్ని పరిచయం చేసింది. అట్లాగే నల్లూరి రుక్మిణి, పి వరలక్ష్మి మొదలైనటువంటి వాళ్ళు
సృజన రచయితలు సి సుజాత వీళ్ళందరూ సాహిత్య విమర్శలు కూడా చేశారు. తర్వాత దావులూరి కృష్ణకుమార్ యూనివర్సిటీలో ఉంటూ అటు ఆధునిక ఆమె భాషా వ్యాకరణాల్లో ప్రత్యేకమైన కృషి చేసింది. తన వృత్తిపరంగా తత్సంబంధమైన విమర్శ చేసింది. అదే సమయంలో ఆధునిక భావజాల ప్రభావంతో ఆమె స్త్రీవాదాన్ని కూడా స్వీకరించింది. దాని నుంచి ఆమె చేసిన విమర్శలు కూడా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నవలా సాహిత్యాల్లో స్త్రీల నవలల మీదనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ కాలంలో పరిశోధనలు జరిగాయి వాళ్ళ మీద. ఆ తర్వాత బయట విమర్శలు వచ్చాయి. అట్లాగే కోకో మొదలైనటువంటి వాళ్ళ పురుషుల నవలలు తీసుకున్న స్త్రీల సమస్యల గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడారు అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా వచ్చింది. ఈ అన్నింటి దృష్ట్యా చూసినప్పుడు ఆ విప్లవ కవిత్వం మీద ఎవరూ పెద్దగా రాయలేదు. అది ఒక లోటుగా కనిపిస్తుంది. స్త్రీలు విప్లవ కవిత్వాన్ని ప్రధానంగా తీసుకోకపోవడం. అయితే దానికి ఎక్సెప్షనల్ గా నల్లూరు రుక్మిణి, కాత్యాయని విద్మయ్య ఇలాంటి వాళ్ళు స్త్రీల విప్లవ కథ మీద నవలల మీద రాసిన వ్యాసాలు కనిపిస్తాయి. చాలా అరుదుగా జరిగింది. జనరల్ గా దాన్ని ఎవరు స్వీకరించలేదు. అట్లాగే నాటక సాహిత్య విమర్శ కూడా స్త్రీలు తక్కువే దీనిలో పనిచేసిన వాళ్ళు. కానీ కన్యాశుల్కం నాటక శత జయంతి సందర్భం చాలా మంది స్త్రీల చేత వ్యాసాలు రాయించింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు. కన్యాశుల్కాన్ని ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అని చెప్పిన గురజాడ అందుకు ఒక నమూనగా మధురవాణి పాత్రను చూపించటం, మధురవాణి యొక్క రెబెల్నెస్ స్త్రీవాదులకు చాలా ఆకర్షణీయమైనదిగా కనపడటం, ఈ అన్నింటి నేపథ్యంలో మనకు ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చినటువంటి తర్వాత సాహిత్య విమర్శ మీద విమర్శ కూడా ఈ సమకాలంలో కనపడుతుంది. అంటే విమర్శ రీతులు ఇప్పుడు అలంకార శాస్త్రాన్ని మీద అంటే అలంకార శాస్త్రాన్ని ఉపయోగించుకుని విమర్శ చేయడం కాదు, అలంకార శాస్త్రాన్ని ఒక విమర్శ సిద్ధాంతంగా. ఇప్పుడు సుజాత రెడ్డి రస సిద్ధాంతాన్ని ఆధునిక సాహిత్యానికి అన్వయించవచ్చు అని ఒక విమర్శ రాశారు. అట్లాగే అసలు రసములో మహిళల అనుభూతే లేదు అనేటువంటి వ్యాసం కాత్యాయని. అంటే అలంకార శాస్త్రాలను కూడా స్త్రీల కోణం నుంచి చూడటం అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే విమర్శ రీతులు ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు. శ్రీశ్రీ విమర్శ సూత్రాలు ఏమిచ్చాడు అంటే రచయితలు విమర్శ వ్యాసాలను పరిశీలిస్తూ ఆ విమర్శ వ్యాసాల నుంచి ఈ రోజు మనం తీసుకోగలిగిన సూత్రాలు ఏమైనా ఉన్నాయా మన విమర్శకి అనే పనిని కూడా స్త్రీలు ప్రారంభించారు. అట్లాగే ప్రక్రియల మీద విమర్శలు, ఇప్పుడు కథ మీద వచ్చిన విమర్శలు, ఆ విమర్శల స్వభావం ఏంటి, తర్వాత గురజాడ విమర్శల స్వభావం ఏంటి, ఇలాంటి అన్వేషణలు ఈ కాలంలో జరిగాయి. ఎందుకంటే సాహిత్య విమర్శకులుగానే కాదు, సాహిత్య విమర్శకు కావలసిన సూత్రాల రూపకల్పన కూడా స్త్రీలు ఎలా చేస్తూ వచ్చారు, వాటి సమాచారం ఎట్లా సేకరించుకుంటూ వచ్చారు అనేది ఈ సిద్ధాంత గ్రంథంలో నిరూపించగలిగింది. అట్లాగే ఇంతకు ముందే అనుకున్నాం మనం, ప్రత్యేకంగా దీనిలో భాగమైన ప్రత్యేకం స్త్రీవాద సిద్ధాంతం ఓల్గా లాంటి వాళ్ళు వీళ్ళందరూ రాసిన వ్యాసాలు, జయప్రభ మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటు అనురాధ మొదలైనటువంటి చాలా మంది విమర్శకులు కనిపిస్తారు. అంటే స్త్రీలు చాలా ఉత్సాహంగా స్త్రీల కోణం నుంచి స్త్రీవాద సైద్ధాంతిక అవగాహన నుంచి రచనలు చేయడం ఇక్కడ ప్రారంభం. అది ప్రత్యేకమైనటువంటి జాబితాలో 56 మంది విమర్శకులని ఐడెంటిఫై చేసింది. తర్వాత అట్లాగే 85 పుస్తకాలు వచ్చాయి. ఆ కాలం 85 వ్యాసాలు వచ్చాయి, 3 పుస్తకాలు వచ్చాయి. వీటిని బేస్ చేసుకొని స్త్రీవాద సిద్ధాంతం ని సాహిత్య విమర్శకు ఎట్లా వాడుకోవడం జరిగింది ఈ కాలంలో, అలా వచ్చిన విమర్శలో ఉన్న గుణాలు ఏమిటి అనేటువంటి దానిని సమీక్షించారు. అట్లాగే దళిత స్త్రీల విషయంలో కూడా ఈ పని తొలి దళిత విమర్శకురాలు తాడినాగమ్మ, దానిని కొనసాగించిన ఆమె విజయభారతి, తర్వాత జూపాక సుభద్ర, గోగు శ్యామల ఇలాంటి వాళ్ళందరూ దానిని ఎట్లా కొనసాగించారో, చల్లపల్లి స్వరూపరాణి మొదలైనటువంటి వాళ్ళు దానిని ఆమె ఈ సిద్ధాంతంలో చెప్తుంది. ఇది జనరల్ గా ఆమె థీసిస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే దీనిలో చివరిలో ఆమె కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది. ఆ అబ్జర్వేషన్స్ ఒకటి చెప్పి నేను ఇది ముగిస్తాను. ఈ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఈ పరిశోధన సమగ్రం కాదని చెప్పటం ఒకటైతే, ఈ దీనిలో ప్రక్రియాపరంగా
స్త్రీలు చేసినటువంటి విమర్శ నవల మీద ఎక్కువ విమర్శ జరిగింది, వ్యాకరణం మీద తక్కువ జరిగింది అని చెప్పడం ఒకటి. తర్వాత అది క్లాసికల్ లిటరేచర్ లో పరిశోధనకి జానపదంలో నాయని కృష్ణకుమారి తొలి ప్రారంభం అయితే, ఆమెతో పాటు సాహిత్య విమర్శలో పి యశోదారెడ్డి ప్రాచీన సాహిత్య విమర్శలో కీలకంగా కనిపిస్తారని చెప్పి, అట్లాగే కథా విమర్శ ఇల్లిందల సరస్వతీదేవి లాంటి వాళ్ళు మొదలు పెట్టారని, తర్వాత నవలా విమర్శ కూడా శ్రీదేవి లాంటి వాళ్ళు మొదలు పెట్టారని. ఎందుకంటే శ్రీదేవి ఏకవీర నవలపై వ్యాసం రాసింది, కాలాతీత వ్యక్తులు రాసిన శ్రీదేవి. ఆమె వీళ్ళందరూ ఒక విశ్వనాథ విశ్వనాథ ఏకవీరలో ఉండేటువంటి, అంటే సంప్రదాయానికి ఆధునికతకి, సంప్రదాయానికి ప్రేమకి, వ్యక్తిగత ఇచ్ఛాయిచ్చలకు మధ్య ఘర్షణని ఎట్లా చిత్రించాడు. తర్వాత అట్లాగే చెలియలి కట్ట నవల విషయంలో ఆయన ధోరణి ఏమిటనేటువంటి దానిని చర్చించిన వ్యాసాలు. అట్లాగే ఈ కాలంలో విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళతో పాటు చాలా మంది బయటి రంగాలు, అంటే సబ్జెక్ట్ కాని వాళ్ళు, ఇప్పుడు చలపల్లి స్వరూప హిస్టరీ సబ్జెక్ట్ కానీ తన సాహిత్య విమర్శలో ఉంది. అట్లా తెలుగే చదువుకున్న వాళ్ళు కాదు, తెలుగు సాహిత్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కాదు, జర్నలిస్టుల నుంచి, తర్వాత టీచర్ల నుంచి, డాక్టర్ల నుంచి, ఇప్పుడు శ్రీదేవి డాక్టర్, ఇట్లాంటి వాళ్ళు సాహిత్య విమర్శ రంగంలో ఉండటం అనేటువంటి విషయాన్ని చెప్పింది. తర్వాత చాలా పరిశోధనలకు ఇది కీలకమైనటువంటి సమాచారం అని చెప్తుంది. ఎందుకంటే ఈ తీసుకొని ఒక్కొక్క విమర్శకురాలి సాహిత్యం మీద పనిచేయచ్చు, ప్రత్యేకమైన సమగ్ర విశ్లేషణ చేయొచ్చు, వాళ్ళు సాహిత్య విమర్శకు ఏమి పరికరాలు ఇచ్చారో చూడొచ్చు. అట్లాగే ఒక్కొక్క ప్రక్రియ మీద వచ్చిన విమర్శలన్నింటినీ తీసుకొని ఈ ప్రక్రియ విమర్శకి మగవాళ్ల సాహిత్య విమర్శ ప్రపంచం ఇచ్చిన వాల్యూస్ ఏంటి, స్త్రీల సాహిత్య విమర్శ ఇచ్చిన వాల్యూస్ ఏమిటి అనేటువంటిది కూడా మదింపు వేయచ్చు అని ఎన్నో రకాల పరిశోధనలకు ఉన్న అవకాశాన్ని ఈ పరిశోధన ఎట్లా ద్వారాలు తెరిచిందో దానిని సూచిస్తూ ఈ సిద్ధాంతాన్ని ముగించింది. ఇది ఒక రిఫరెన్స్ గ్రంథంగా ఉపయోగపడగలిగిన సాహిత్య పరిశోధన. ఆ పని చేసిన శోభని స్మరించుకుంటూ, శోభ ఉంటే ఇంకెన్ని పనులు చేసేదో, తను లేకపోవటం అనారోగ్య కారణాల నుంచి అకాల మరణం చెందింది, దానికి విచారిస్తూ శోభ లేదు కానీ శోభ చేసిన పరిశోధన చాలా మందికి మార్గనిర్దేశకంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. అయిపోయింది. ధన్యవాదాలమ్మా. చాలా సమగ్రంగా మీరు ఈ కొద్ది సమయంలో విశ్లేషణ చేశారు. శోభ గారు ఏ విధంగా ఎస్వి రామారావు గారి నమూనాని అనుసరించారని, తర్వాత ఈ 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని గురించి ఆవిడ 8 అధ్యాయాలుగా తన సిద్ధాంత గ్రంథాన్ని విభజించుకోవటం, అది విశ్లేషణాత్మక వాంగ్మయ సూచిక పద్ధతిని అనుసరించారని మీరు తెలియజేశారు. తర్వాత ఎంతో మంది, దాదాపు ఒక 800 పైబడిన వ్యాసాలు, అట్లాగే 373 మంది రచయితలను గుర్తించారని, తర్వాత ఆ గ్రంథాన్ని తయారు చేయటంలో వారు అనుసరించినటువంటి పద్ధతులు కాలక్రమంగా ఒక వికాసంగా ఏ విధంగా ఆ విమర్శ పరిడివిల్లింది అనేటటువంటిది కాల విభజన చేసుకుంటూ ఆవిడ వ్యాసాలని 830 వ్యాసాలని ఆవిడ సేకరించి, అదే విధంగా దాదాపు ఒక 50-60 పుస్తకాలని విశ్లేషించి రాయటం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజానికి అది ముద్రించబడినట్టు అనిపించలేదు మీ చేతిలో చూస్తా ఉంటే. ఇలాంటి యూనివర్సిటీ వాళ్ళు ముద్రణ చేయాల్సినటువంటి అని నేను అనుకుంటా ఉంటాను. ఇది తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేశారండి? దొరుకుతుందండి ఇప్పుడు? తెలుగు అకాడమీలో దొరుకుతుందండి.
దొరుకుతుందండి. ఆ, అట్లయితే ఇది సంపాదించాలి. ఇది చాలా ఇది పట్ట మంచి థీసిస్ అండి ఇది. అందుకని చాలా చక్కగా మీరు విశ్లేషించి చెప్పారమ్మా. అందుకు మీకు ధన్యవాదాలు అరసం తరపున. తర్వాత ఎవరన్నా ప్రశ్నలు అడగదలుచుకున్నా, ఏదన్నా చెప్పదలుచుకున్నా త్వరగా రెస్పాండ్ కావాల్సిందిగా కోరుతున్నా. ఆనంద్ గారు, గౌతమ్ గారు, సమప్ చేయండి ఎవరో ఒకళ్ళు. అలాగే అలాగే సార్. టెక్నికల్ గా నేను మాట్లాడటం అయిపోయింది సార్. ఇంకెవరైనా ఉంటే, ఎవరైనా వారి ప్రశ్నలు కానీ, లేదంటే వారిది ఏదైనా లేదంటే ఏదైనా అభిప్రాయాలు కానీ ఉంటే, ఇది మంచి అవకాశం కాబట్టి ఒక మంచి పుస్తకం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారు. ఒక్క నిమిషంలో ఏదన్నా చేస్తే తర్వాత మనం మీటింగ్ ని వైండప్ చేద్దాం సార్. మేడం గారు, సూక్ష్మలాగా అంత పెద్ద విషయాన్ని 1 గంట లోపల మీరు అద్భుతంగా చెప్పారు. అది ఒక నమూనాగా కూడా ఉంది. ఇంత విషయాన్ని ఇంత కొద్ది సమయంలో చెప్పడం ఒక గొప్ప టాలెంట్, అది ఒక ఆర్ట్. చాలా చక్కగా ఉంది ఉపన్యాసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పరిశోధనలో నేనున్నాను, అందువల్ల కూడా నాకు అది చాలా ఆత్మీయమైనటువంటి తన తన ఉండటం వల్ల చాలా ఆత్మీయమైనటువంటి పరిశోధన, ఇష్టమైన. మదేలేండి, కొట్టిన పిండి మీకు. అది కొట్టిన పిండి బాగానే మళ్ళీ చేయించినప్పుడు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా దానికోసం, చూస్తున్నా. సరే సార్. ఇంకెవరైనా అంటే ఒక్కసారి వెంటనే రెస్పాండ్ కండి. లేదు అంటే కనుక మీటింగ్ ని మనం ఇంతటితో ముగిద్దామా సార్? సో ఈరోజు 238వ తెలుగు సాహిత్య విమర్శ స్త్రీల పాత్ర అన్న అంశంపై కందాళ శోభారాణి గారి థీసిస్ మీద మేడం గారు, ఆచార్య కాత్యాయని విద్మే మేడం, చాలా చక్కనైనటువంటి విశ్లేషణ. గారు సార్ నేను మాట్లాడుతున్నా సార్. చీకోల్ సుందరయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి ఒకసారి. ఓకే ఓకే సార్, మాట్లాడండి సార్. సుందరయ్య గారు. సార్ మాట్లాడుతున్నారా సార్? మీరు అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటా. సార్ వినబడుతుందా? నా వాయిస్ వస్తుందా? నాకు వినబడుతుందా, ఆయనకు వినబడుతుందా లేదో? ఇంట్లోనే ఉన్నారండి. సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. సార్ సార్ మాట్లాడండి సార్. సార్కి అన్మ్యూట్ అవ్వడం ప్రాబ్లం లా ఉంది, ఆయన ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. అదే అన్మ్యూట్ కాల. సార్ ఒక్కడి నుండి నేను చేస్తాను. ఒక్కసారి చాట్.
సార్ అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. వినిపిస్తే కదా ఆయనకి సార్. పాపం. అలా కాదు, మన వాయిస్ వినిపిస్తుంది సార్, వారిది మనకు వినపడదు. అదే అవసరం సార్. మేడం, తెలుగు యూనివర్సిటీలో ఉందా, తెలుగు అకాడమీలో ఉందా పుస్తకం? తెలుగు అకాడమీ, తెలుగు అకాడమీ వాళ్ళే ప్రచురించారు మేడం. 18లో 2018లో వచ్చింది ఇది. కాబట్టి ఉంటది, వాళ్ళ అమ్మరగా పుస్తకాలు ఆడ పెట్టుకొని ఉంటారు. సార్ ఏమైందో ఆయన లెఫ్ట్ అయిపోయారు. మీరు కంక్లూడ్ చేయండి సార్. అలాగే అలాగే సార్, అలాగే సార్. సో ఈరోజు ఇంత మంచి విషయాన్ని ఇంత చక్కగా, చాలా సమగ్రంగా, చాలా మంచి అందరికీ కూడా తెలియజేసినందుకు ఆచార్య మేడం కాత్యాయని విద్మహే మేడం గారికి అర్సం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వల్లూరి శివప్రసాద్ గారు, అరసం ప్రధాన కార్యదర్శి, వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే పాల్గొన్న పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే వారం కార్యక్రమ వివరాలను త్వరలో ప్రకటిస్తామని, అంశాన్ని కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ సదస్సుని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. థ్యాంక్ యూ.